ఈ వాక్యాన్ని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యమునకు నీ చెవియొగ్గుము. నీ కన్నీళ్ళ ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు భద్రపరుచుకొనుము. సామెతలు 4వ అధ్యాయం 20-21 వచనాలు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని వాక్యాన్నంట, దేవుని మాటలనంట మన హృదయంలో ఎప్పుడూ భద్రంగా ఉంచుకుని, నీకు వీలైనప్పుడల్లా వాటిని ధ్యానం చేయడం ద్వారా మనం నడిచే మార్గాన్ని, లేదంటే మనం ఏదన్నా తప్పుడు ఆలోచన చేస్తున్నా, లేదంటే తప్పు మార్గంలో వెళ్తున్నా, ఆ మాటలు వింటున్నప్పుడు ఆ మాటల్లో దేవుడు నీకు జ్ఞానబోధ చేస్తాడు. ఎంతటి జ్ఞానాన్ని అంటే, నువ్వు ఎటువంటి తప్పు చేయవు, ఎటువంటి తప్పు మార్గంలో నడవు. వాటిని ఎప్పుడు నీ మనసుకు ఉంచుకుని, హృదయంలో ఉంచుకుంటేనంట, అవి గుర్తు చేసుకున్నప్పుడల్లా నీ మనసు నెమ్మదిపడుతుంది. అలాగే నీ మార్గం సుగమం అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ దేవుని వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరచుకోండి. దేవుని మార్గంలో నడవండి.